చెన్నైకి పోయే దాంట్లో దూరం తిరిగిపోతుంది పోలీసులు ఉన్నాడు. పెరంబూర్లో అయితే ఉన్నాము. పెరంబూర్ పెట్ షాప్ పోల్లా లోపల ఛార్జింగ్ పెట్టే సెల్ ఎట్లే వచ్చాను అది ఇంకో సెల్ అది మన సెల్ మెయిన్ సెల్ పెట్టాం. ఫ్రెండ్స్ ఎప్పుడో చిన్నప్పుడు మేము ఒకసారి పిలుచుకొచ్చింది సెకండ్ టైం ఇది. ఇప్పుడైతే నాకు ఊహ ఉంది కాబట్టి అది గుర్తుకుంది. ఇది తర్వాత రావడం అనమాట. చూద్దాం ఎట్లుంటుంది ఏమో. రైల్వే స్టేషన్ ఇక్కడ చెన్నైలో పెట్ షాప్కి అయితే వచ్చినాము. ఆ పెట్ షాప్లు అన్నీ కవర్ చేద్దాము. కొన్ని కాంటాక్ట్స్ అన్ని నెంబర్ తీసుకోవాలా, డీల్స్ జరిగితే కొన్ని తీసుకొని పోవాలా, బస్సు చూసుకోవాలా, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు వచ్చిన 10:30 టైము. నేను వచ్చి నా పార్సల్ వ్లాగింగ్ చేస్తాను, వీడియో రికార్డ్ చేస్తాను. ఇది నేను నిదానంగా లేట్గా అప్లోడ్ చేసుకుంటే 5000 mAh కాబట్టి ఇది స్విచ్ ఆఫ్ అయిపోయినా పర్వాలేదు, టెన్షన్ ఏం లే. మళ్ళీ చూసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఛార్జింగ్ ఎక్కువ వస్తుంది. ఇవన్నీ ఇంకా నడుచుకుంటూ పోలే. ర్యాపిడో బుక్ చేసి ట్రై చేస్తాను. ర్యాపిడో ఎయిర్లు కాలేదు. 39 రూపీస్ చూపించింది. చూద్దాం. 39 రూపీస్ అదే చూపిస్తుంది ఫేరు. చక్కగా నడుచుకుంటూ పోలే. ఇంకా చాలా పెద్ద స్టేషన్ ఫ్రెండ్స్. ఏంది నాయన ఏందో ఉంది. నడుస్తూనే ఉన్నాం. 1 కిలోమీటర్ నడిచింటాం. ఇంకా నడుస్తూనే ఉంటాం. ఏడుందో ఎగ్జిట్ ఏం అర్థమే కాదు. నడుచుకుంటా మా రైలు ఇంజన్ దగ్గరికి వచ్చేస్తాం. యాక్చువల్గా ఇంజన్ ఇది వచ్చి రేణిగుంట దగ్గర తగిలించినారు. మేమున్న సైడ్ వచ్చి ఆ సైడ్ ఉంది ఇంజను. రేణిగుంటకు వచ్చినాక ఈ ఇంజన్ మళ్ళీ మార్చినారు. అంటే మేము వెనకాల పడిపోయినాం. మేము ముందర ఉంటే వెనకాల పడిపోయినాం అంతే. ఎగ్జిట్ ఎట్లా యాడికి పోల్లా ఏం నాకేం దిక్కే తెలియలా. ఎగ్జిట్ ఇదేనేమో చక్కగా పోల్లా మేబీ. యా ఇదే మా స్టేషను. పోదాం పండి. ఇంకా చక్కగా పోతే ఎగ్జిట్ అనుకుంటా. 10 రూపాయలు చూపిస్తుంది. చేసిన బుకింగ్ ఏమో చేసిన అవుతుందో లేదు తెలీదు. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యా మళ్ళీ చేసిన. ఇదే రైల్వే స్టేషన్. ఓకే చెన్నై ఫస్ట్ టైం రైల్వే స్టేషన్ బాగా ఉంది చూస్తుంటే. అంటే అది చిన్నప్పుడు ఎప్పుడో పిలుచుకొచ్చింది. మా అత్త వాళ్ళ కూతురు వాళ్ళ పెళ్ళికి ఏమో ఎవరో ఉండారంట. కనిపిస్తాను నేను తెల్లగా కనిపిస్తా, లేకంటే అది వెనకాల కనిపిస్తాను. సరిపోయింది. ముందు కలిపి తెల్లగా కనిపించేది లేనే లేదు. పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఇక్కడ ఏమైనా ఊరుకులు ఒకటి ర్యాపిడో కన్ఫర్మే చేస్తాయి. ఇన్సేబుల్ వెయిటింగ్లు ఉన్నాయి. ఆ నుంచి ఇక్కడికి నచ్చుకుంటా కూడా వచ్చేస్తాయి. బిల్డింగ్లు ఏం బాగా పెద్ద ఉన్నాయి. అబ్బా అన్నీ తమిళ్లో ఉన్నాయి. అన్నీ సెంట్రల్ క్యాపిటల్ సిటీ కదా వీళ్ళకి. 30 రూపాయలు ఒకసారి, 15 రూపాయలు ఒకసారి, 39. ఏం దిక్కే తెలియలా. ఎంతగా నొప్పి పడిందో. ఆ నుంచి నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ బల్లె ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్. ఎందుకు ఊతప్పము, వడలు బల్లె ఉన్నాయి. ఈ ముఠాలు నా ఒకడు ఆర్డర్ కన్ఫర్మ్ చేయాల. నడుచుకుంటా పోతా ఉండ. ముందర పోతే నడుచుకుంటా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ చూపిస్తుంది పెట్ మార్కెట్. ఆడ పోలనమాట. మళ్ళా పక్క బీచ్ ఉంది పక్కనే. వీళ్ళమ్మ ఎన్నో కొడుతున్నారు. ఒకడు లిఫ్ట్ ఇడు స్వామి. ఒకడెవడు ఇలాగలేకి ఇచ్చి నేను ఇంటి ఇప్పుడు లిఫ్ట్ ఇన అంటాడు. సరే అని చెప్పి కొంచెం ముందర దింపాను. వచ్చేసి ఆవు అయిపోయింది నా దగ్గర. అది బస్సులు ఉన్నాయి. ఆ బస్సుల దగ్గర పోయి ఏదో చూద్దాం. కొంచెం ముందర పోతే ఉంది మార్కెట్. చూద్దాం. బస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసిన లాస్ట్కి. ఏంద్రా నాయన రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బస్ స్టేషన్ దగ్గరికి వచ్చినా. మధ్యలో ఎవడో 1 నిమిషం ఇచ్చి మళ్ళీ వాడు ఇచ్చులు అట్లా తిన్నాడు. నాడు బిర్యానీ ఉన్నట్లుంది. బిర్యానీ ఉంటే బిర్యానీ తినేద్దాం. ఇంకా ఏం చేస్తాం, ఆగుతుంది. ఉందంట బిర్యానీ. చూద్దాం ఎట్లుంటుందో ఏమో. టేస్ట్ బాగుంది. బిర్యానీ ఎక్సలెంట్. టేస్ట్ కూడా ఎగ్ కూడా వేసినాడు. ఇంకా మళ్ళీ వస్తే ఏడే వచ్చి తినేసి మధ్యాహ్నం కావాలనుకుని మళ్ళీ. హోటల్స్ దండిగా ఉన్నాయి. ఇక్కడ బస్సులు కూడా దండిగా ఉన్నాయి. నడుచుకొని పోతే బెస్ట్ అని చెప్పాము. ఆయన చేస్తాను.
చక్కగా వల్ల ఎట్లా క్రాస్ చేయాలో నాకేం అర్థం కాల. అమ్మా నేను వెళ్తాడా చుక్కలు చుక్కలు కనిపిస్తాయి. ఇంకైనా వస్తురా అనిపిస్తుంది. వచ్చేనట్లుండా ఫ్రెండ్స్. విధుల్లో అయితే తిరుగుతాడు ప్రజెంట్. ఇడే ముందరే ఆడో చూపిస్తాను. లొకేషన్ కూడా స్టార్ట్ అయింటుంది నాకు తెలిసి. ఎవరో పిల్లాడు కూడా ఏవో బడ్స్ పెట్టుకోండా. కొందరు కేజీలు ఎక్కువ పోతాండ్రి. చూద్దాం పోదండి. ఇంకా చర్చిలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. చర్చిలు ఆల్మోస్ట్ అవ్వకంత స్లమ్ ఉంది. ఎక్కువ పోతే ఇంకా ఉందా చర్చిలు. ఎద్దులు వేసినారు ఇక్కడ. ఎద్దులు కూడా మార్కెట్ ముందు ఎంట్రన్స్లో. ఈ ఆడ చూసినా పోలీసులు పడుతుండ్రు. ఎట్లా భయం వేస్తుంది నాకైతే. నేను ఒకరిని ఉన్నా సరిపోయింది. వాళ్ళ బండిలో కానీ దేంట్లోనే వచ్చింటే ఇక్కడ వద్దు వద్దు అంటే పోలీసులు ఆపుతానే ఉన్నారు. చక్కగా పోయి లెఫ్ట్ తీసుకొని ఆడాడో ఉంది. నేను అనుకుంటానేది ఈ లైన్లో ఉండాలా అనుకుంటాను. కరెక్ట్గా తెలియదా వీళ్ళేనే వీళ్ళేనే. బట్ వాడెవడు ఇంకా ముందర పోరా అని, ఇంకా ముందర పోయి బస్ లెఫ్ట్ తీసుకోరా అని. ఏందో నాయన తిరుక్కుంటా అయిపోయింది. ఈ వెయిట్ ఒకటి వెనకాల. వెయిట్ అంటే ఎక్కువ ఏం లేదు. అది 5 కేజీలు ఏమైనా ఉండొచ్చు అంతే. వచ్చేసాం మద్దు ఎత్తుకోపోతాడు చూడండి. బటర్ఫ్లై బ్రీడింగ్ బాక్స్ ఎత్తుకోపోతాడు. యా దేర్ ఈస్ ద మార్కెట్. ఫైనల్లీ ఐ డిడ్ ఇట్. ఇప్పుడు మొత్తం కవర్ చేద్దాం బెడ్ మార్కెట్. ఏమి ఎట్లా రేట్లు ఎట్లున్నాయి ఏం చెప్తాడు. మనం పెట్స్ వేసుకోవచ్చు ఎలా వద్దా వేద్దాం అనుకుంటాడా. ఆడే సేల్ చేయొచ్చా ఎట్లా మార్కెట్ ఎట్లుంది. ఈ నుంచి ఫుల్ ఉంది మార్కెట్. బిర్యానీ కూడా ఈడేస్తా ఉంటారు. అద్దాడ బజ్జీస్. అమ్మ ఓర్ నాయన. అదే పప్పీస్. అమ్మా మార్కెట్ ఎంత నాయన ఎట్లుంది ఇది. इसी 2 पीस ఇది 2 पीस 3 కేవా నాకేవో ये విక్కిరా మరే వర్లే 3000. చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతుంటాయి. జాగ్రత్తగా ఎత్తుకోం వల్ల రిటర్న్ అంటే అమ్మడు ఏమో ఉండదు. చూద్దామా అండి. అయ్యి పైనాపిల్ కానీ ఊగుతుంది పాపం. అన్నీ దూకుతా ఉంటా. అన్నీ దూకే స్టేజ్లోనే ఉన్నాయి. మ్యాక్సిబుల్ చూసుకోవాలా. అన్ని కుక్కలే. ఇంకా ఏ కుక్కలు కావాలంటే ఆ బ్రీడ్లో దొరుకుతా ఉన్నాయి మీకు. ఈ బ్రీడ్లో ఏడ నాయన చూసేది లాట్ ఉంది ఆడ. ఆఫ్రికన్స్ చూద్దాం బండి. నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. చూసారా ఉంది బ్రో. అల్బినో పేరు బ్రో కాస్ట్ जारा अल्बिनो भी अल्बिनो अलग है रेट. अच्छा अल्बिनो का पेड़ का कितना कास्ट है. 2500 अंतेले బాగుండే. యాక్టివ్గా ఉండే. ఆఫ్రికన్స్ యాక్టివ్గా ఉండే. మన దగ్గర సేమ్ రేట్లే. బార్గెనింగ్ చేయాలంతే. మార్కెట్ ఏం పెద్దగా ఉంది. బాగుంది. దండిగా ఉంది. అంత గింజలు కూడా అమ్మేస్తుంటారు. హామ్స్టర్స్ ఏమో ఇంచెస్. ఇది షో క్రాస్ ఏమో. షో క్రాస్ మార్కెట్ అయితే చూసినాము. సాటిస్ఫాక్షన్. అల్బినో కాక్టైల్ అది హ్యాండ్ టైమ్నే కానీ వింగ్స్ కట్టేసినాడు. ఇంకా లెక్కేసుకోవచ్చు మీరే. బయట ఎగిరిపోతాయి. ఏదైనా హ్యాండ్ టైమ్ అయినా కూడా ఎగిరిపోతాయి. కంజు బిట్లు కూడా అమ్మేస్తున్నారు. ఇంకా కంజు పిల్లలు పెట్టెలు కూడా కాదు. చేపలు కొర్రలు గింజలు ఈడ అంతే 80-60 ఉంటుంది. ఈ మసాలాకి తట్టుకోలేవే పాపం అవి. హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ ఉన్నాయి. ఏంద్రు నాయన ఎంత ఉంది. సన్ఫ్లవర్ సీడేనా. కాల్షియం బ్లాక్.
మార్కెట్ పర్లే కానీ అన్నీ తూగుమొగలు వేసుకోండి. ఎట్లుండే అన్నీ ఎట్లా ఉండే తూగుమొగలు వేసుకొని అన్నీ ఇప్పుడు కొంచెంసేపు చచ్చిపోయేట్లు ఉన్నాయి అన్నీ. ఈ ఎండ ఎక్కువ ఉంది, ఎండకి బాగా శనగన్నీళ్ళు ఒకటే బతికేది. అక్కడ ఆఫ్రికన్ గ్రే ఉంది, తాగండి గ్రే ఉంది. రేయ్ రేయ్ లారీ ఉంది ఇక్కడ. నాకైతే ఒకటి కూడా బతుకుతా అన్నంత అనిపించట్లా, అన్నీ చచ్చిపోయేట్లు లాగానే ఉండదు. అన్నీ ఎలకలు అవరాలు ఇక్కడ. జెండే కన్నీరు போட்டு வாங்கி போனீங்க 450 ஒரு பேர் கொடுத்தேன் நம்பருக்கா 2 பச்சை கலரு 2 கிரீன் மேல் அப்பா గుడ్లు ఈడు ఆమ్లెట్ వేసి ఇస్తాడు. గుడ్లు ఏం గుడ్లు అవి? ఇవి గుడ్లు అవి ఆ గుడ్లే. కొద్దిగా ఉంది మార్కెట్. నిదానంగా పోతా ఉంటే ఇక్కడ వెజ్ నాన్ వెజ్ హలాలు ఏ హరామో ఏంది అర్థమే కాల. ఏందిరా అది ఎట్లా ఉంది? ఎంత పడింది కాస్ట్? ఎంత పడింది? పాపం విసిగిపోయినారు జనాలంతా. పోరా స్వామి అన్నట్లుగా. ఇది కొంచెం బాగుంది చూసేదానికి, కానీ ఇవి కూడా అట్లా ఉన్నాయి. ఇక్కడ ఫించెస్ ఉన్నాయి. ஜாவானா இது ஆஃபரிங் எவ்வளோங்க பேர்? షోక్రాసానా? இங்கே கூட அப்படிதான். వన్ పీస్ ప్రైస్ 1000 రూపీస్. భలే చేస్తాండే సర్కస్. వీటి మామ ఈడ కొన్నోళ్ళు 90% పోతాయి. ఏ బ్రీడర్ ఉంటారో బ్రీడర్ దగ్గర కొనుక్కుంటే బెస్ట్. ఇది అసలు యాక్చువల్ వీడియో పెడతానో లేదో నాకు తెలీదు, తీస్తా ఉండ ఏదో నా సంతోషం కోసం. అబ్బా పెద్ద బాతులు కూడా ఉన్నాయి ఇక్కడ. బాతులు ఏ సంగతి, ఇంకా నెమళ్ళు, షార్టిన్లు, కుందేళ్ళు కూడా అమ్ముతాంటారు. మటన్ కూడా అమ్ముతాంటారు. కాళ్ళ నెంబర్ 1 టాప్ క్వాలిటీ. ప్యాంట్లు కూడా అమ్మేస్తున్నారు. ఏముంది ఇక్కడ? ఇంతేనా? ఇది పోయి మార్కెట్ ఇంకా 4 అడుగులు వేసి అయిపోయింది. కరెక్ట్గా ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ 5 నిమిషాల్లో నడుచుకుంటూ వచ్చాను. అయిపోయింది, అప్పుడే మార్కెట్ అయిపోయింది. ఏం లేదు ఇంకా. అన్ని చికెన్ షాపులు ఉన్నాయి ఇంక అంతా. ఇక కొంచెం దానికి ఆ మార్కెట్ అనేది వేస్ట్. ఆ బెడ్ మార్కెట్ అయిపోయిన తర్వాత ఇట్లా వస్తే ఇది హిదాయత్ మహాల్లో ఎస్బీఐ దగ్గర ఇక్కడ కూడా పెట్టినారు ఒక్కొక్కరు. నా డాబర్ ప్రైజ్నా మేల్? డాబర్ ప్రైజ్ మేల్ ప్రైజ్ ఇంగ్లీష్ 1000 రూపీస్. 1 పీస్ 1000. 10,000. మేల్ ఫీమేల్? ఫీమేల్. మేల్ ఓన్లీ ఫీమేల్. ఫోటో పిలుచుకోమని చెప్పినా.
అలా కనిపించుకొని పోతున్నాడు కొని. And after that, let's have one beach view and let's go to home. That's it. No any. అన్న పెట్రోల్ పట్టేసుకుంటాడు. ఏదైనా జరుగుతుంది, నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు NH40 బీచ్ ఉంది, ఆడికి పిలుచుకొని పోతాను. చూద్దాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ బీచ్. షిప్పింగ్ హార్బర్. ఓకే, చెన్నై పోర్ట్. పుష్ప సినిమా స్మగ్లింగ్ రెడ్ శాండిల్. చెన్నై పోర్ట్. చెన్నై పోర్ట్ से for this view I am telling her. So Vizag I went. Vizag there also harbor, boating. There also beach. Enjoyed a lot. Harbor. Okay, okay. Ocean beach. This is the beach, bro. There also harbor. Morning view. NH beach. Morning. Okay, okay. Morning they will go and come. Okay, okay. Big fish boats, small fish boats, big fish boats. Oh my god. All working condition, bro. Working condition boats. Morning. Okay, they will go morning. Airport. Chennai Port. చేపలు సందడి. Lover spot. Lover spot. Lover's name. In my local village also there is one like a tourist place. Hot hills. All lovers names right and rocks everywhere. Many people. They're very cool, bro. Winter, summer, every day cool, very cool. Andhra. Very cool. Andhra Uti. Andhra equal, right?
వెరీ ఆంధ్ర ఇన్ మై ప్లేస్ వెరీ కూల్ బ్రో. ఆంధ్ర రాయలసీమ దే మే సెడ్ వెరీ హాట్. ఇన్ అవర్ రీజన్ వెరీ కూల్. ఆంధ్ర ఆల్వేస్ కూల్. దిస్ వింటర్ వెరీ కూల్. Summer also not that much hot, little bit only. Manageable. Let's take 1-2 photos. They're good. మళ్ళీ వచ్చినాం గైస్. ఇక్కడ బాగుంది, లొకేషన్ అంతా బాగుంది. ఆడికి పోయి సముద్రంలో పోయి స్నానాలు గినాలన్నా చేయాలన్నా కూడా ఇప్పుడు గుడ్డలు సక్రమంగా లేవు. స్నానాలు ఓకే ఓకే హార్బర్. ఇంత తిప్పి కూడా 130 రూపాయలు, 150 అడిగా నేను 130 ఇచ్చేసిన. ఆడే ఉన్నాడు బాబు, ఆడే ఉన్నాడు. మంచోడప్పా, చాలా మంచోడు. మెట్రో ఎక్కేసి వెళ్ళిపో 6వ స్టేషన్ అని చెప్పినాడు. 30 రూపాయలతో వెళ్ళిపోతావు 6వ స్టేషన్ అని చెప్పినాడు. ఆయన 10 కిలోమీటర్లు మళ్ళీ యాళ్ళే పాపం. మనకు బాగుండదు, ఆయన బాగుండదు. సర్లే అని చెప్పి నేను నుంచి మెట్రో ఎక్కేసి వెళ్ళిపోతాను ఎన్టీఆర్ స్టేషన్. సర్లే జనాలు బాగా హెల్ప్ చేశారప్పా, బాగా హెల్ప్ చేశారు. వస్తుంది ఎయిర్పోర్ట్ అంట. ఇంకో ట్రైన్ ఉంటాడు, ఎక్కేసినా ఇది కాదు సెంట్రల్ పైకి బయటికి పోవానా. ఎట్లా నాకు తెలియదు, చూడాలి బయటికి పోదాం. ఏందో ఈ ఎక్సలేటర్ 5వ 6వ ఎన్ని ఎక్కుతా ఉన్నానో ఏం జరుగుతుందో. ఇప్పుడు నేను ఎగ్జిట్కి పోతున్నా, ఎంజిఆర్ సెంటర్. నాకేం దిక్కే తెలియలా, ఎవరు అవన్నీ ఉన్నాయి. వాళ్ళు నేను చూసుకున్నట్లు ఉండాలి. వాడెవడో లాస్ట్ పోయి లిఫ్ట్ తీసుకోమన్నా, చక్కగా పోయి కొన్నాను. ఆడికి తెలుస్తుంది, ఆడికి పోయి లిఫ్ట్ ఇట్లా తీసుకోవాలా. వెళ్తాను నాయన. ఈ వాయిస్ నాకు తెలిసి వినిపిదు, మళ్ళీ ఏదో ఒకటి చేద్దాం. అయిపోయి 1 డే టూర్ అనుకోండి ఈరోజుతో మనకి. ఇది ఎగ్జిట్ అయిపోతే 1 డే టూర్ కంప్లీట్. ఎగ్జిట్ అయిపోయినాం. ఎగ్జిట్ సెంట్రల్ వచ్చేసినాం. ఎస్ వచ్చేసాం సెంట్రల్. ఇది సెంట్రల్, వీడి నుంచే కదా వచ్చింది. మేము వీడికి వచ్చేసినాం కదా. మళ్ళీ అప్పుడు ఆడికి వచ్చినాము, ఇప్పుడు ఆడికి పోయినాము. ఇటు నుంచి ఉంది ట్రైన్, రేణిగుంటకు ఉంది. ఫస్ట్ నుంచి ఎక్కేయాల. ఎక్సలెంట్ ఉంది. టైం లేదు ఇక్కడ, ఇప్పుడు వెళ్ళిపోవాలా. ఒకవేళ ఆ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ తలగానే పడకూడదు. అబ్బా, నా సెల్లో తీస్తే పాత సెల్లు బాగుండదు అని చెప్పి కొత్త సెల్లు తీసాడా. అదేలే ఈ సెల్లో ఎక్సలెంట్ ఉంది. టికెట్లు ఆడ తీసుకోలే ఇప్పుడు. ఊరిని ఎక్సలెంట్ ఉంది రేటు కూడా. టికెట్లు ఆడ తీసుకోవాలి, అది నాకు అర్థమే కదా. టికెట్ ఆడ తీసుకోవాలా. గేట్ నెంబర్ 1లో టికెట్ తీసుకోవాలని చెప్పినాడు. అదేదో బళ్ళు ఉంది అది ఆడ. తిరుగుదాం చూద్దాం అంటే టైం లేదు. టికెట్లు తీసుకోవాలా. ఉందో ట్రైన్ తెలీదు.
ఏం పైన ఉడుకులు 5 నిమిషాలు ఆగింటే వచ్చిన టైంకి వెళ్ళిపోయింది. ఏం చేసేది ఇంకా ఎట్లా పోయేది? అది ఆడ పోతుంది. ఎంత ఫాస్ట్గా పోయినా ఇంకా దాన్ని పట్టుకోలేంలే. నేను వచ్చాను ఇటుకి యాక్చువల్గా ఆడునింది అది 11th ప్లాట్ఫామ్లో టికెట్ కౌంటర్ ఇటు ఉంటే అట్లా తీసుకొచ్చేయండి. మళ్ళీ అట్లా పోయి టికెట్ తీసుకొని ఇట్లా వచ్చేసరికి 1 సెకండ్లో మిస్ అయిపోయింది నాకు. బాగుంది స్టేషన్ మటుకు. నాకేంది ఇప్పుడే పోలేని ఏం లేదు, ఏదో నేను ఇంకా బడ్స్ ఉండే ఇంట్లో దానికోసం. నాకైతే ఏం తొందర ఏం లేదు. బడ్స్ లేకపోయింటే నేను ఈరోజు కూడా ఈడే ఆడని స్టే చేసి రేపు సాయంత్రం అట్లా పోను. నా కాళ్ళు గలీజ్ అయిపోయినాయి. అయితే బొబ్బ పట్టేసింది. ఈ కాళ్ళకి దెబ్బ తగిలింది ఆల్రెడీ. ఏంది లేదు నా బాధ, నాది కాదు. కాళ్ళు అంతా గలీజ్ అయిపోయినాయి. షూలు వేసుకుని ఆ షూలతో హైదరాబాద్ మొత్తం తిరిగాను. 120 అంట. ఏది ట్రైన్? హుబ్లీ ట్రైన్ చాన్సేబుల్ నుంచి ఉంది. పోనేలా నేను 6th ప్లాట్ఫామ్లో ఉండి ఇది 7th ప్లాట్ఫామ్లో ఉంది. అడుగుతాను వీళ్ళమ్మ వేస్ట్ ట్రైన్ కుదరలేం కానీ ఇది 7th ప్లాట్ఫామ్లో ఉంటుందని 6th ప్లాట్ఫామ్కి వచ్చి వచ్చింది. ఇది ఏందో 7th ప్లాట్ఫామ్లో ఉండాల్సింది. ఇది 6th ప్లాట్ఫామ్కి అయితే ఏం కనిపించదు. రేణిగుంట వదిలింది బస్సు. పోతాను. ఏందిరా నాయన జనాలు పాపం జనరల్ కంపార్ట్మెంట్ నైట్ నిద్ర ఉండదు పాపం వీళ్ళకి. ఇప్పుడు ఇది 3 గంటలు 6కి స్టార్ట్ అయినా కూడా ఇది 9, 10 అవుతుంది కదా. పాపం నిద్ర ఉండదు వీళ్ళు జనాలు. అందుకని పాపం కష్టపడతాం. అండర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా వచ్చినాం ఎంట్రన్స్. ఇట్లా పోతున్నాం. టీకి అంతా ఉంది ఇక్కడ. అమ్మాయిలు ఏడ చూసినా అన్నారమ్మా. అదే ప్రపంచంలో అర్థం అమ్మాయిలు అర్థం అబ్బాయిలు అట్లా ఏడ చూసినా అంటారు అంట. చక్కగా పోతే బస్సులు ఉంటాయి. బస్ స్టాండ్ ఉంటుంది. రైట్ సైడ్లో ఉండాలి బస్సులు. ఈ జమ్మని బస్సు ఎక్కేసి ఉంటే చక్కని బస్ టికెట్ తీసుకునేసి ఎక్కేద్దాము. లేట్ అవుతుందంటే తిందాము. తిరుమలకి ఎక్కువ ఉండే బస్సులు నుంచి మదనపల్లికి బస్ డిపోలో పోయి అడిగితే కానీ తెలీదు. నాకు తెలిసి 200 లోపలే ఉండాలి ఫేర్. లేదంటే 250 మధ్యలో. ఇప్పుడు మా వాడు వచ్చినాడు అడగాలి వాళ్ళు. నెల్లూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుమల ఏడాడికి ఉన్నాయి ఇక్కడికి నుంచి బస్సులు. మామూలుగా లేవు బస్సులు ఇక్కడ అన్నీ ఉన్నాయి. నెల్లూరు నా ముందరే పోయా, వీడిది సులుపు వెళ్ళిపోయా. చెన్నైకి బస్సు ఇది అనిపిస్తుందా? చెన్నై. నా బస్సు చూసుకోవాలా ఉందా లేదా, ఎంతకుంది. ఇటు నుంచి తిరుపతి, విజయవాడ ఏంది ఆడుంది చూడండి. విజయవాడ దాడు విజయవాడ. మదనపల్లి ఆడుంది. ఊరిని విజయవాడకే ఉంటాయి అన్నీ. 2 డిపోలు ఉన్నాయి. అదొక డిపో ఇదొక డిపో. ఇటు నుంచి మదనపల్లికి అన్ని బస్సులు ఉన్నాయి. ఇప్పుడు ఆడ పోతాను చూడండి పెట్టినారు. అదొక బస్సు. టికెట్లు ఎట్లున్నాయి కనుక్కొని ఏ బస్సు ఎక్కలో చూసుకుంటాం. ఇంకా మదనపల్లి ఎన్ని నుంచి ఉన్నాయి దండిగా ఉంటాయి. వెళ్ళిపోతాను మదనపల్లి వెళ్ళిపోతుందమ్మా. ఎట్లా ఇప్పుడు అద్దం ఆడ వెళ్ళిపోతుంది. ఇప్పుడే అడిగినా ఆ బస్సు ఫుల్ ఉంది, సీట్లు లేవని చెప్పినాడు. అంటే ఇప్పుడు 3 గంటలు నిలబడుకొని పోలేమని ఇంకానే గమనైపోయినా డబ్బులు కట్టి. బస్సులు చూడండి ఎన్ని వస్తున్నాయి. ఎన్ని ఆడి నుంచి ఎట్లా వస్తున్నాయి చూడండి. ఎన్ని ఉన్నాయి బా, నిండి ఉన్నాయి బస్సులు. మదనపల్లికి అయితే రీచ్ అయిపోయినా. ఇక్కడ బస్సులు 9:30-47 అవుతుంది. 10 గంటలకు ఉందంట బస్సు. ఇప్పుడు లేదంట. ఎక్స్ప్రెస్ ఎక్కితే 50-100 తగ్గుతాడు. లగ్జరీ ఏమది.